కొడుకు ఫోన్ చేసి చూడబుద్ధి అవుతుందట రమ్మంటాడు. రేపు పొద్దుగానే పోదాం, పనులు ఉన్నాయి కదా. నీ కొడుకు కన్నా ఎక్కువ పనులే కదా. సరే పోదాం, బ్యాగ్ చదువుకోపో. హలో హలో నాన్న. హలో కొడుకు, అయ్యా నచ్చుతున్నారా? రండి, ఇక్కడ హైదరాబాద్ బస్ ఎక్కులే. ఎక్కుతాను. కండక్టర్కి 200 రూపాయలు ఇవ్వండి టికెట్కి. ఇస్తాం. బస్ నాకు ఫోన్ చేసి నేను వచ్చి తీసుకుంటా. సరే చేస్తా. సరే జాగ్రత్తగా రండి. సరే. హైదరాబాద్ బస్సేనా? 200 రూపీస్. 200 రూపాయలు కన్నా ఒక్క రూపాయి ఎక్కువ. ఈయన కొడుకు గంట చెప్పిండు 200 రూపాయలు ఇమ్మన్నాడు. ఇగో. సరే అమ్మా. టికెట్ పట్టుకుని ముందే 10 రూపాయలు ఎక్కువ. ఏవయ్యా, ఈ బంగ్లాలన్నీ ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో కదా. అవును, పైసలు ఉన్న వాళ్ళు అంతే కట్టుకుంటారు కావచ్చు. ఏమన్నా తింటావా? ఏమద్దు, కట్టుకొని వాటరి. ఈ బంగ్లాలు ఎవరు కట్టిళ్ళు? నైమాలం సా. అదో నైమాలం సా కట్టినట. ఎంత మంచోడ కదా. ఆయనకు బాగా పైసలు ఉండవచ్చు, అందుకే కట్టించిండు కావచ్చు. ఇదేంది పర్వతాలు లెక్కున్నాయి. ఓ అన్న, ఇదేంది పర్వతాలు లెక్కున్నాయి. ఇదేవాళ్ళు కట్టిళ్ళు? నైమాలం సాబ్. అవో ఇది కూడా నైమాలం సాబే కట్టించిండట. ఆయనకు బాగా పైసలు ఉన్నాయి కావచ్చు. మరి బాగా పైసలు ఉంటే గట్లనే కట్టుకుంటారు. అవును, మన కొడుకు కూడా చదివిస్తాను కదా. ఆ రోజు సంపాదించాక మనం కూడా కట్టుకున్నాం. సరే కట్టుకున్నా. ఏమన్నా తింటావా మరి? ఏమద్దు, కానీ కొంచెం పండుకుంటా. పండుకో. ఏవయ్యా ఇది మొన్న నేను టీవీలో చూసిన. ఇక్కడికి వచ్చే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఏమి ప్రేమ సగంలో ఊకే నన్ను ఎందుకు విసిగిస్తారో. వాళ్ళు లేరు, వాళ్ళని అడగచ్చు కదా. వాళ్ళు కట్టిర్రు. ఈ సిటీలో ఆయన కట్టించిండు. ఆయనకు బాగా పైసలు ఉన్నాయి అందుకే కట్టించిండు. కానీ నన్ను డిస్టర్బ్ చేయకు. ఎందుకు బస్ ఆగింది? ఏమోనే, గంట మంది ఎందుకున్నారు ఏమో మరి, నాకేం తెలుసు. ఓ అన్న గంట మంది ఎందుకున్నారు? శవం పోతానని. అయ్యో ఎవరి? నైమాలం సాబ్. అయ్యో నైమాలం సాబ్ చచ్చిపోయిందట. ఎట్లా చచ్చిపోయిందో పాపం నైమాలం సాబ్. అయ్యో ఎందుకు చచ్చిపోయిండు, ఎట్లా చచ్చిపోయిండు? గంట మంచిగా బిల్డింగులు కట్టించిండు, మళ్ళీ చచ్చిపోయిందా? బస్ ఆగింది. అమ్మా ఎందుకు వెళ్తానవే? గైనెవరు నైమాలు చచ్చిపోయి
చచ్చిపోయిందటారా. నయమానం సాగు చచ్చిపోయిందని నీకెవరు చెప్పిండే? బస్సులో వాళ్ళందరూ చెప్తాళ్ళు. ఆయన పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించిందట, ఆయన చచ్చిపోయిందా? అమ్మా నాన్న నయమానం సాగు అంటే తెలుగులా? నాకు తెలియదనే అర్థమే, నీకు సాయంత్రం తెలియదా? ఎందుకే నాకేం తెలుసు?